రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని విడుదల చేసిన ఆయన ఇప్పటి వరకు 7 శ్వేతపత్రాలను ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వం సాధిస్తున్న పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, అభివృద్ధి పట్ల ప్రజల విశ్వాసానికి అది ప్రత్యేకగా నిలిచిందన్నారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ అనుసంధానికి గేట్వేగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లను ప్రస్తావించిన సీఎం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం. ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రజలపైన పెద్ద ప్రభావితం చేస్తాయి. నిన్నే మీరు చూశారు, ఒక ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎంత భాగస్వాములు అవుతారు, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు. దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఉత్తరాంధ్ర కదిలి వచ్చారు. అది ఒక ప్రాజెక్ట్ కాదు, అది వాళ్ళ కలలకు రెక్కలు నాంది కేంద్రం.